ఆయనతోటి నేనేంది మాట్లాడేది, నా స్థాయిలతోటి మాట్లాడతా అని గతంలో వినయ్ భాస్కర్ మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ స్థానంలో వచ్చి అదే క్యాంప్ ఆఫీస్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు ఒకటి. ఇదే జిల్లా నాయకత్వం, ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గతంలో అధికారంలో ఉన్నారు, 100 జాకీలు పెట్టినా లేవదు కాంగ్రెస్ పార్టీ అని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అనడం జరిగింది. ఈరోజు మీరు అనూహ్యంగా ఒక వేవ్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో వరంగల్ జిల్లా నుంచే మొదలైంది, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, కూలిపోతుంది, తొందరలోనే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నారు. త్వరలోనే కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూస్తామంటూ కేటీఆర్ చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం మీ పక్కనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ధీటుగా పక్కన పెట్టుకున్నారు. ఏంటి ఎట్లా చూడాలి ఇది? టీఆర్ఎస్ ఆఫీస్ అనేది వాళ్ళు వెనకటి అప్పుడు పెట్టుకునేదే కదా, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పెట్టుకునేదే కదా, రాత్రి రాత్రి పోయి తీసేసేది కాదు కదా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, సిస్టమ్ ఉన్నది, కోర్టు ఇవన్నీ ఉంటాయి కదా, అధికార యంత్రాంగం. చట్టం తన పని అది చేసుకుపోతుంటుంది, అది ఎక్కడ ఆగదు అది. విన్నారా? ఎందుకంటే ఈ తప్పు ఇవాళ చేస్తే ఇవాళ దాయవచ్చు, రేపటి వరకు దాయవచ్చు, రోజైతే దాయలేవు కదా. ఆ భయానికే సగం చచ్చిపోతున్నారు వాళ్ళు. వాళ్ళు చేసిన తప్పులకు మేము బయటికి తీసి దోషిగా నిలబెడతామని చెప్పి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఇప్పటికే. ఇవాళ ఒకటో రెండో అంటే చెప్పొచ్చండి వీళ్ళ మీద. పొద్దుగా లేస్తే పుస్తకాలు రాసుకుంటూ పోతే గోడౌన్లు సరిపోవు వీళ్ళ చరిత్రలు.